హాయ్ అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఎప్పటి నుంచో నేను మీకు నా గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాను, అట్నే పోయింది. ఇదిగోనండి, చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నెల దాటింది. ఇదిగోనండి నా బీట్రూట్లు. నేను అసలు పెట్టలేదు, ఇవి అవే మొలిసినాయి అని చెప్పాను కదా కంపోస్ట్లో. ఇదిగోనండి, మింట్ కూడా బాగా వచ్చిందండి. నేను వేయకుండానే ఆ బీట్రూట్లు మొలిసినాయి, కానీ అయినా కూడా మింట్ కూడా బాగానే వచ్చింది. ఇదిగోనండి, ఇది క్యారెట్. ఇది కూడా నేను వేయలేదు, అయ్యే వచ్చినాయి. ఇదిగోనండి నా బీట్రూట్లు చూసారా ఎంత బాగున్నాయో, పెద్ద ఏని. ఇదిగోనండి చిలకడ దుంపలు, ఇక పందిళ్ళకు కూడా ఎక్కాలని చూస్తున్నాయి, తాళ్ళు కట్టాలి. ఇదిగోనండి నా కొత్తిమీర చాలా బాగుంది, చాలా వరకు కోసేస్తున్నాను. చూస్తున్నారు కదా, రోజు నేను వంటల్లో ఆల్మోస్ట్ ఒక్కొక్క లైన్ అంత ఎక్కువే వేసేస్తున్నానండి. ఇదిగోండి, ఇవి కూడా నేను వేయలేదు, ఇవి చామదుంపలు. కాకపోతే ఇవి వేసాను కదా, ఇవేమంటారు, చుక్కకూర వేసాను, ఇది వచ్చినాయండి. ఇక్కడ ఇదిగోనండి, నేను ప్రతి పాదిలోనూ ఇది పొట్ల, అది బాగా పందిరికి ఎక్కేసి గోడకు కూడా పైకల్లా ఎక్కేసిందండి. ఇదిగో పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి, కాకపోతే ఇంకా పిందెలు అయితే పడలేదు, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను నేను మరి. ఇదిగోనండి ఇక్కడ చంద్రకాంతం పూలు. పొద్దున పాటు వీడియో తీస్తేనేమో ఈ పూలు వడిలిపోతాయి, సాయంత్రానికి తీయాలని చూస్తున్నాను. ఈ ఎండకి బయటకు వచ్చి నేను వాకింగ్ వెళ్ళొచ్చేటప్పటికి టైం సరిపోతుందండి. ఇదిగోండి నా తోటకూరలు అయితే పెరగట్లేదండి, ఇక్కడ ఎండ తగలట్లేదు కదా. ఆ చుక్కకూరను కొత్తిమీర బాగానే ఉన్నాయి, కానీ ఇవి రావట్లేదు. బీట్రూటు అది మింటు బాగానే ఉంది. ఇవి ఇక్కడ కొంచెం ఎండ తగులుతుందేమోనని నేను ఇవి పెట్టాను. ఇవి ఇక్కడ మెంతికూర తీసేసాను కదా, ఇవి పెట్టానండి. బచ్చలి మొక్కలు పెట్టాను, ఇది మజిల్ బిల్డప్కి మంచిదని. ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది కదా అని నేను కొంచెం తిరిగిందండి పొద్దు, అందుకని నేను బెండ మొక్కలు పెడితే ఎండ సరిపోవట్లేదు, ఒక గంటే వస్తున్నట్టుంది. అవి పెరగట్లేదు ఇక్కడ. అవతల పెట్టిన మొక్కలు అయితే పెరుగుతున్నాయండి. ఇంక ఇవాళకి ఈ వీడియో చాలేమో, రేపు మళ్ళీ వేరే చూపిస్తానండి. ఇదిగోనండి నా బేరు మొక్కలు కూడాను, పింద కూడా వచ్చిందండి. ఇదిగో పువ్వులు వస్తున్నాయి, అదిగో పింద వచ్చేసింది. ఇక్కడ అంతకుముందు ఇంకో పింద వచ్చిందండి, కాసిద్ది అనుకున్నాను, కాయలేదు, సవిసిపోయింది ఒక పింద. ఏది అసలు అది? ఇదిగోనండి పింద, కాయ అవుద్ది అనుకున్నాను, రాలేదు. మరి ఇది ఇంకొక పింద వస్తుంది, మరి ఇదన్నా దేవుడు చూపిస్తాడేమో చూడాలి. అదిగోనండి ఇది కూడా పందిరికి ఆల్రెడీ ఎక్కేసింది, కానీ బాగా పెరగట్లేదు. ఇటు చూపిస్తాను. ఇవి నా ఇదిగోనండి నా కిందట్లో పెట్టినది బంగాళాబంతి పూసింది, జినియాలవి. ఇవి కూడా బాగా గుమ్మటాలల్లే బాగానే వచ్చినాయండి దోసలు. నేను అందరికీ ఇచ్చి నా పాట్స్ అన్ని ఖాళీ అయినాక అప్పుడు కదా నేను పెట్టుకున్నాను, నాకు లేటుగా వచ్చినాయి. మీకు అందరికైతే ఇంకా బాగా వచ్చి ఉంటాయండి. ఇదిగోనండి ఇక్కడ ఎండలో ఉన్న బెండ మొక్కలేమో బాగా మోరిడైనవి. ఇదిగోనండి పిందెలు కూడా పడ్డాయండి. అక్కడ నీడకునే ఆకుకూరల బెడ్లో నీడకున్నాయేమో పెరగట్లేదండి, ఈ పెద్దవి అయినాయి, బాగా మురిడైనయండి, ఎండలో ఉన్నాయి. ఇదిగోండి ఇది సొర కూడా ఆల్మోస్ట్ ఏముంది, నిజంగానే పువ్వు పూసేసింది. నిన్న మొన్న కూడా పూసిందండి. ఇదిగోండి నేను పువ్వు వడిలిపోయింది వాళ్ళొకటి. కాకపోతే ఇవి పూత పిందెలు కాదు, ఫస్ట్లో పిందెలు రావు కదా, మామూలు పూలు అయితే వస్తున్నాయి. ఇదిగోనండి ఇవి కూడాను పందిరికి ఎక్కేసినాయి బాగానే. ఎప్పుడు కాయలు వస్తాయా నోరు తెరుసు చూస్తున్నానండి. ఇది గుమ్మడండి, గుమ్మడి కూడా నాకు ఆల్మోస్ట్ ఇదిగోనండి పూతకొచ్చేసింది. చాలా పడ్డాయండి పూ పిందెలు అయితే మాత్రం, కాకపోతే కాయలు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాను. ఇదిగో చూస్తున్నారా పిందెలు, పూ పిందెలు, ఈ మామూలు కాయ పిందెలు కాదులేండి. ఇదిగోండి ఇదిగో ఆల్మోస్ట్ కణుకి మాత్రం ఈ పూ పిందెలు మాత్రం ఉన్నాయండి. నేను అందరికీ నాకు పాట్స్లో చూశారు కదండి, అప్పుడు పాట్ నిండా నేను గింజలు వేస్తే వేసిన గింజలన్నీ బాగా మొలిసినాయి. నేను అందరికీ ఇచ్చిన తరువాత లాస్ట్లో నేను పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇదేమో దొండ మొక్క, ఇది కూడా బాగానే పెరుగుతుంది. ఇదిగో అసలు ఆల్మోస్ట్ పందిరికి వచ్చేసిందండి, ఇంక ఇది పూత పిందకి రాలేదు. ఇందుట్లో వేసిన జినియా కూడా పూలు పోస్తుంది. ఇదిగోనండి ఇది ములగ, ఇది బీట్రూటు. దీన్ని నేను ఇప్పుడే 4 ఆకులు కోసానండి, రేపు పొద్దున
జ్యూస్లోకి వేసుకుందామని, మార్నింగ్ జ్యూస్లోకి. దీనికి నీడొచ్చి ఇది పెరగకుండా ఉంటుందేమోనని మొలక అడ్డం రాకుండా కోసానండి. ఇంకా చాలండి వాటికి, వీడియో రేపు చూపిస్తాను. ఇంకా మిగతా అదంతా ఒకసారి మీకు లెంతీగా ఉంటుందేమో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.